ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటిది వినోద్. నేను ఇంతకు మునుపు మీకు అందరికీ మెసేజ్ పంపించాను, వాయిస్ మెసేజ్ పంపించాను, అలాగే టైప్ మెసేజ్ పంపించాను. మరి ప్రియబిడ్డ కర్నూలు హాస్పిటల్ నుండి మరి లోక సంబంధమైన కొన్ని బంధాల చేత బంధింపబడి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయి తల్లిదండ్రులు ఎంతో మరి బాధపడి తండ్రిని కోల్పోయాడు. మరి నేను చెప్పిన విషయాలలో ఈ అబ్బాయికి తల్లి కిడ్నీ ఇవ్వాలంటే తల్లికి షుగర్, అక్క కిడ్నీ ఇవ్వాలంటే కొన్ని ఆటంకాలు. చివరికి మాకు అందిన సమాచారం మేరకు ఈ ప్రేమిడ నిమిత్తం మేము ప్రార్థన చేశాం. నిజంగా దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా వినోదును ఆశీర్వదించి కర్నూలు పట్టణం నుండి తన సొంత గృహానికి వచ్చుటకు దేవుడు సహాయం చేశాడు. మరి నేను ఇంతవరకు ఈ ప్రియబిడ్డకు నేను తెలిపాను, చాలా వరకు జ్ఞానయుక్తముగా ప్రతిదానికి ఆయన స్పందించి దేవుని విషయంలో మరి సంతోషపడ్డాడు. అయితే మరి రేపు ఎల్లుండో వీరు తిరిగి కర్నూలు వెళ్ళాలి. ఆ సమయమునకు ఈ ప్రియబిడ్డను డాక్టర్లు చూసి సంతోషపడి, నీకు ఎక్కువ దినాలు డయాలసిస్ అవసరం లేదు, నిజముగా నీవు తినే ఆహారమే నీకు సంపూర్ణ శక్తి బలములను చేకూరుస్తుందని చెప్పాలని కూడా నేను ఈ సమయంలో మరి ప్రార్థనాపూర్వకంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి వినోద్ కూడా మీ అందరికీ ఈయన నిమిత్తము ప్రార్థించాలని, ప్రార్థించిన మనందరి ప్రార్థనలు ఆలకించిన దేవుడు వినోదుని కుటుంబాన్ని కాపాడాలని, ఈ యవన బిడ్డకు దేవుని తోడు దేవుని సహాయత ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి వినోదుని మీరందరూ చూస్తుంటున్నారు. మరి వినోద్ కూడా మనతో 1-2 మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఏం చెప్తావో చెప్పు. అయ్యా, నా నిమిత్తం ప్రార్థన చేయాలా, లేకుంటే నేను దేవుని నమ్ముకొని బ్రతకాలని ఒక నిర్ణయంతున్నా. నా కుటుంబంలో దేవుడు నన్ను కాపాడాడు, ఈ ప్రార్థన వల్ల నన్ను కాపాడాడు. ఇప్పుడు నేను కొన్ని దేవుని మాటలు విన్నాననేటువంటి నీకు కలిగిన ఆ మనసులో హృదయాన్ని ఆలోచనలు 2 మాటల ద్వారా నువ్వే చెప్పు. నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను. ఇంకా మీదట నేను ఏ పాపాలు చేయాలని కోరుకుంటున్నాను. అయ్యా, అన్న చెప్పినట్టు నేను ఇప్పటి నుంచి దేవుని నామంలో ఉంటానని చెప్పుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకున్నామమ్మా. పరిశుద్ధుడా, గొప్ప దేవా, ఎంత మంచి కొద్ది నిమిషములలో కొద్ది క్షణాలలో నీ బిడ్డలు మీరు మార్పిచ్చినందుకు స్తోత్రములు. నిజముగా తాను చేసిన పాపాలు తప్పులను నీ ఎదుట ఒప్పుకున్నాడు. ఇక మీదట చేయనని దేవా నీ ఎదుటనే ప్రమాణం చేశాడు. ఇక్కడ నేను ప్రార్థించే ఒకటే, ఆ బిడ్డను మీరు పట్టుకున్నారు, ఆశీర్వదించాడు. ఇదిగో నాయన, తండ్రి లేకపోయినా మీరు తండ్రిగా ఉండండి. తల్లి బాధను చూశారు, అక్క